ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమారం నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లతో పాటు 6 నెలల మెడికల్ లీవ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హన్మకొండ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల పాదయాత్రను కాకతీయ యూనివర్సిటీ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడకపోవడము శోచనీయం. సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనము నిర్ణయించి దాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ పాదయాత్ర సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఆశాలకు ఈఎస్ఐ పిఎఫ్ ఈ రెండింటినీ కూడా భద్రతను కల్పించాలి. దాంతోపాటు 55 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, అదేవిధంగా డ్యూటీలో మరణిస్తే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరం నుంచి వేతనాల కోసం కొట్లాడినా కూడా పోరాడుతూ ఉన్నా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించకపోతే రాబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.